దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నుంచున్నట్లయితే మరి ఆరాధనలో ఏకీభవించుకుందాము. అందరం లేచి నుంచోవాలి. ప్రతి ఒక్కరము కూడా లేచి నుంచున్నట్లయితే మరి ఈ యొక్క ఈరోజు ఆదివారం కనుక మరి అందరము కలిసి ఆరాధనలో ఏకీభవించుకుందాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు గారు రాసినటువంటి కీర్తన కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాము. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏంది ఎవరు చావట్లా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరమ తండ్రి, అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి, అయ్యా నీ యొక్క మంచి మార్గములు నడిపిస్తున్నారు నా తండ్రి. నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. కనుక నా తండ్రి, అయ్యా ఓ ప్రభా యేసయ్యా నీకే స్తోత్రములు నా తండ్రి. నీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా స్తుతులు ప్రభా, స్తోత్రములు నా తండ్రి. అయ్యా నీ దయను బట్టి నీ కృపను బట్టి నాయన నీ యొక్క మంచి మార్గములు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అయా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన అయా నీ చిత్త ప్రకారంగా నడిపించండి ప్రభు. అయా మీరు మాకు కాపరిగా ఉన్నారు ప్రభా. అయా నీకే స్తోత్రం ప్రభా. అందరూ కలిసి స్వరములెత్తి ప్రార్థన చేయాలి, స్వరాలెత్తి ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనకి ఈ వారంలో మన యొక్క జీవితములలో చేసినటువంటి గొప్ప మేలులకు, మన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదముల కొరకు మనమందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించి తండ్రి సారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి ప్రభు, ఆదరించను నా తండ్రి. అయ్యా యేసయ్యా తండ్రి కృప కలిగినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభు, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా యేసు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అయ్యా తండ్రి కృప కలిగినటువంటి దేవా, ప్రేమ కలిగినటువంటి దేవా, యేసయ్యా మాకు రక్షణనిచ్చేటటువంటి దేవా, చిరకాలము మాకు తోడై ఉన్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభు, నీకే స్తోత్రం ఉన్నా తండ్రి. అందరూ కలిసి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. అయ్యా యేసయ్యా నీకే స్తోత్రం ఉన్నా తండ్రి. అయ్యా నీకే స్తుతులు ప్రభు. అయ్యా యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన నాకు మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఎన్నో అపాయముల నుంచి, ప్రమాదముల నుంచి విడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నా తండ్రి. అయ్యా స్తోత్రం నా తండ్రి. అయ్యా నీకే స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం ప్రభా. స్తోత్రం 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 నా తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా యేసయ్యా అయ్యా తండ్రి అయినటువంటి దేవా యేసయ్యా మమ్మల్ని అందరిని కూడా నా తండ్రి పాపముల నుంచి, దోషముల నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా మమ్మల్ని నా తండ్రి అతిక్రమ క్రియలు అన్నిటిలో నుంచి కూడా నాయన విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభు. అయ్యా యేసయ్యా స్తోత్రం ప్రభు. అయ్యా స్తోత్రం నా తండ్రి. అయ్యా యేసయ్యా కృప కలిగినటువంటి దేవా నీకే స్తోత్రం ప్రభు. అందరు స్వరాలు ఎత్తి ప్రార్థన చేయాలి. మన యొక్క జీవితాల్లో ఏ యొక్క గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు దానికి సరైనటువంటి విధానముగా దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ కొంచెం సమయంలో, ఈ కొంచెం టైంలో మనమందరం కలిసి ప్రార్థన చేయాలి, ఏకీభవించి ప్రార్థన చేయాలి. తండ్రి అయినటువంటి దేవా యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు. చేయాలి. వినపడట్లా స్వరాలు, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. చేయాలి ప్రార్థన. చేయాలి. స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం. యా పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా నా తండ్రి నీ సజీవమైనటువంటి రెక్కల కింద మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడుతున్నటువంటి దేవా నీకే స్తోత్రం. ఎండ దెబ్బ నుంచి కాపాడుతున్నటువంటి దేవా నీకే స్తోత్రంలో నా తండ్రి. చేయాలి, ప్రార్థన చేయాలి. నీకే స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నా ప్రభు. స్తోత్రం నా తండ్రి. యా యేసయ్యా తండ్రి ప్రభువా, యేసు ప్రభువా నీకే స్తోత్రమునయ్యా, నీకే స్తుతులు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రం ప్రభువా. స్తోత్రం 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 తండ్రి.
అయ్యా మమ్మల్ని నా తండ్రి పాపముల నుంచి విడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మా జీవితాల్లో నా తండ్రి గొప్ప మేలు చేస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీకే స్తోత్రం ప్రభా. అయ్యా అందరూ కలిసి స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రం 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతుము. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అందరు కలిసి ఉత్సవంగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు మనలను ఎప్పటికప్పుడే మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు కనుక మనందరము కూడా దానికి తగినట్లుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన్ని మరి మన యొక్క స్తుతిగానములతో ఆయన్ను స్తుతిస్తూ ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుకున్నాం. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. ఉత్సవంగా చప్పట్లు కొట్టాలి.
సర్వోన్నతమైన తలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. అందరూ వచ్చి చప్పలు పట్టాలి. సర్వోన్నతమైన తలములయందు నీ మహిమ వివరించగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికై. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశిగా మన యొక్క అడుగు చాడలలో దేవుడు మనలను ఆయన యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయన యొక్క వాక్యం ద్వారా మన యొక్క త్రోవలు ఆయన యొక్క వెలుగుతో నింపుతూ ఉన్నాడు. కనుక మనందరము కూడా పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉండి తండ్రి నీ చిత్త ప్రకారమే నాకు శుద్ధి కలుగును గాక. అందరం కలిసి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుంటూ అందరూ ఉత్సవంగా చప్పట్లు కట్టాలి. ఉత్సవంగా సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. ఉద్యోగంగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా
కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలో నాయి మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నాయి మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును అందరూ వచ్చి చప్పట్లు కొట్టాలి. చారుపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనీయక శోధనలెన్నో ఎదిరించినను నన్ను చోలిపోనివ్వక చారుపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను చోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును నీవు నా పక్షమై నన్ను జీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను జీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. 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 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించే కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. దేవుని స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రములు నా తండ్రి. అయా ప్రేమ కలిగినటువంటి దేవా, నీకే స్తోత్రములు నా తండ్రి. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని తదుపరి దేవుని యొక్క వాక్యములోనికి మనం అందరము ముందుకు సాగి వెళ్ళిపోదాము. అయ్యా యేసయ్యా, ఇప్పటి వరకు నా తండ్రి అయ్యా వాక్యమందు మీరు మా మధ్యలోని జయప్రదంగా జరిపించినందుకు నీకే అయ్యా. కనుక నా తండ్రి, ఇప్పుడు నా తండ్రి నీ జీవితంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాను. కనుక నా తండ్రి, మాకు కావలసినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యం నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించి, నీ వాక్యాన్ని మేమే జాగ్రత్తగా మా హృదయాలు భద్రపరుచుకొని ఎందుకు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారమైన
నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరం కూడా చేర్చబడినట్లుగా సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కూర్చున్నట్లయితే మరి అందరము కలిసి దేవుని యొక్క వాక్యమును విన్నాము. దేవుని స్తోత్రం. ఎవరు దోల చేయొద్దు, ఎవరు గొడవ చేయొద్దు. అందరూ కూడా ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని గనక మనం వింటే ఆ వాక్యము మన యొక్క జీవితమును సరిచేసిద్ది. దేవుని యొక్క వాక్యము దేనికి? మన యొక్క జీవితాన్ని సరిచేసిద్ది. సరిచేదా? మనలో ఉన్నటువంటి పాపములను, దోషములను ఇవన్నీ కూడా మన తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? మన పాపాలన్నీ, మనం చేసినటువంటి దోషాలన్నీ మన తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. మరి మనకి ఏది మనకు బయట పెడుతుంది? దేవుని యొక్క వాక్యమా, లేకపోతే ఎవరు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటల, లేకపోతే మన యొక్క ఆలోచనలు, ఇది తప్పు ఇది మంచిది అని చెప్పేసి మన ఆలోచనల ప్రకారంగా మనము ఆలోచించుకుంటున్నామా? అంటే దేవుని యొక్క వాక్యమే ఏం చేసిద్ది అంట? దేవుని వాక్యం ఏం చేసిద్ది? మనలో ఉన్నటువంటి పాపములను, దోషములను, అతిక్రమ క్రియలన్నిటిని కూడా బయటికి తెచ్చేసిద్ది. దేవుని స్తోత్రం. బయటికి తెచ్చిద్ది. దేవుని యొక్క వాక్యం అనేది మనలో ఉన్నటువంటి పాప దోషాలు, అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా బయటికి తెచ్చిద్ది. ఖచ్చితంగా బయటికి తెచ్చిద్ది. కానీ మరి మనము అవన్నీ కూడా బయటకు తెచ్చుకోవాలి. తెచ్చేసుకొని మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా మార్చబడాలి అని అంటే ఎలా? ఎవరికి సమయం ఇస్తే మన పాపాలు సరిచేయగలుగుతారు? మన తల్లిదండ్రులకు చెప్తే మన యొక్క పాపాలు సరిచేయగలుగుతారా? మన తల్లిదండ్రులు చెబితే మన పాపాలు మరి క్షమించగలుగుతారా? సరిచేయగలుగుతారా? మనలో పాపం లేకోకుండా చేయగలుగుతారా? చెప్పండి. లేదు కదా. మరి ఎవరు? ఎవరు మన పాపాలు క్షమించేది? మన పాపాలను క్షమించేది ఎవరు? ఎవరైనా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. మన పాపాలు క్షమింపబడకుండా ఎక్కడ పాపాలు అక్కడే ఉండవు అనుకోండి, ఏమైంది? ఈరోజు అంశం అది ఏంటిదంటే, దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకుంటే ప్రయోజనం ఏంది, ఒప్పుకోకపోతే ప్రయోజనం ఏంది అనేది వాక్యం ద్వారాగా మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు అందరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. అండర్లైన్ కూడా చేసుకోవాలి. యెహెజ్కేలు, పాత నిబంధన గ్రంథము, యెహెజ్కేలు పేజీ నెంబరు 705.
706 పేజీ నంబరు. యెహెజ్కేలు 24వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం అందరము కూడా శ్రద్ధ కలిగి చదువుకుందాము. చదువు వచ్చిన వాళ్ళు చదువు అందించగలరు. 24వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండుకుండా నీకు శ్రమ అన. చీటి దాని వంతున పడలేదు, వండిన దానిని మొక్క వెంబడి మొక్కగా దానిలో నుండి తీసుకొని రమ్ము అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకొని తదుపరి వాక్య భాగంలోనికి మనం ముందుకు సాగిపోదాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా చదువుకొని ఉన్నాం కనుక నాయన, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడానికి సహాయం చేయండి. నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని మేమే నీ శ్రద్ధ కలిగి నీ యొక్క వాక్య ప్రకారంగా నడుచుకుని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేర్చబట్టు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి పెడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహెజ్కేలు 24వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, మడ్డి గలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అన్నాడు. దేవుని స్తోత్రం. కొండ అంటే ఏందండి? కొండ అంటే ఏంది? కొండ అంటే ఏంది? మంచినీళ్ళ కొండ? మరేంటి అది? ప్రభు అయినటువంటి యెహోవా ఇక్కడ సెలవిస్తున్నాడు, నరహంతకులున్న పట్టణమునకు శ్రమ. నరహంతకులు అంటే ఎవరు? నరహంతకులు అంటే ఎవరు? చంపుకునేవాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు చంపుకునేవాళ్ళు, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఎవరు? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు, కూతికి కాతికి బాధపడేవాళ్ళు. వీళ్ళు ఎవరు? నరహంతకులు. ఆ నరహంతకులు ఉన్న పట్టణానికి శ్రమ అని అంటున్నాడు. ఎవరికి శ్రమ అంట? చెప్పాలి. ఎవరికి శ్రమ? నరహంతకులు ఉన్న పట్టణానికి శ్రమ అని అంటున్నాడు. మడ్డి కలగకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అని అంటున్నాడు. అసలు చూడండి, కొండను ఎన్ని రకాలుగా పీడిస్తున్నాడు చూడండి. మడ్డి గలకుండా మానకుండా, మడ్డి కలిగి ఉండకుండా. మడ్డి కలిగి ఉండకుండా అంటే ఆల్రెడీ మడ్డి పట్టిన కొండ, ఆల్రెడీ మడ్డి పట్టిందంట ఆ కొండకి మళ్ళీ మానకుండా మళ్ళీ మడ్డి పడుతుందంట. మడ్డి అంటే ఏంటిది? మట్టి.
మడ్డి అంటే ఏంది? మురికి. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకోండి, తెల్ల బట్టలు వేసుకొని దుమ్ములో బురదలో ఆడుకుంటా ఉంటే ఎట్టుండిద్ది? తిరుగుతూ ఉంటే దుమ్ములో బురదలో వానగ దాడటం, ఆ పని చేయను ఈ పని చేయను, అవి రాసుకొని ఈ పూసుకుంటా ఉంటే తెల్ల సొక్క ఏమైద్ది? మురికి మురికి అయింది. అవునా కాదా? మురికి మురికి అయింది. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మడ్డి కలిగిన కొండ అని అంటున్నాడు. మడ్డి అంటే ఏంటి? మడ్డి అంటే ఏంటిది? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏంటిదంట? మురికి కలిగినటువంటి కొండ, నీకు శ్రమ అని అంటున్నాడు. ఎవరికి శ్రమ? నీకు శ్రమ. ఎందుకు శ్రమ? ఆ మడ్డి ఏంటది? ఆ మురికి అనేది ఏంటది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మురికి? ఆ మురికి ఆడి నుంచి వచ్చింది. ఎటు నుంచి వచ్చింది? ఆ కొండకి మురికి ఎటు నుంచి వచ్చింది? మురికి ఎటు నుంచి వచ్చింది? ఎవరికైనా తెలుసా? ఎందుకు తెలీదు? ఆ మురికి ఎటు నుంచి వచ్చిందో తెలీదా? తెలియకుండా ఏం చేస్తున్నా? ఆ మురికి ఆడి నుంచి వచ్చింది. పాపం చేస్తున్నాం, దోషాలు చేస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, దొంగతనం చేస్తున్నాం, నరహత్య చేస్తున్నాం, విభజరిస్తూ ఉన్నాం, దొంగ పనులు చేస్తున్నాం. దేవుడు 10 ఆజ్ఞలు పెట్టాడు కదా, ఆ 10 ఆజ్ఞలలో చెయ్యకూడని మొత్తం చేస్తున్నాం. మరి ఇంకాడి నుంచి వచ్చేది ఏంది? ఇప్పుడు ఆడి నుంచి వస్తుంది మురికి. మురికి ఆడి నుంచి వస్తుంది. ఆడి నుంచి వస్తుంది మురికి? వరదలో నుంచి వస్తుందా? ఇప్పుడేగా చెప్పింది. మురికి ఆడి నుంచి వస్తుంది. 10 ఆజ్ఞలలో చెయ్యవద్దు అని చెప్పాడు కదా యేసు ప్రభు వారు. పలానా ఆజ్ఞని చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఒకళ్ళది ఇంకొకళ్ళు తీసుకోవద్దు, ఎవరి దాళ్ళ కాడే ఉంచుకోండి అని చెప్పి చెప్పాడుగా. ఇప్పుడు అటు ఉన్నావా? నీది లేదు, నాది లేదు, నీతో నరహత్య లేదు, నాతో నరహత్య లేదు, నీ కాడ దొంగతనం లేదు, నా కాడ దొంగతనం లేదు, నీ అబద్ధాలు లేవు, నరహత్య లేదు, దొంగతనం లేదు, వ్యభిచారం లేదు. ఏదైతే ఏమైంది, ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసి ఈ కాస్త సమయంలోనే బాగా ఎంజాయ్ చేసి స్పీడ్గా, ఎన్ని సంవత్సరాలు? మహా అయితే ఒక 50 సంవత్సరాలు, లేకపోతే ఒక 40 సంవత్సరాలు, ముసలోళ్ళు ఏది యవ్వనం అయిపోయిన దాకా బాగా ఎంజాయ్ చేసి స్పీడ్గా ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవాలి. స్పీడ్గా ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతే, లోకాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు స్పీడ్గా నరకానికి పోవాలి. యాడికే స్పీడ్గా ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. స్పీడ్గా యాడికి పోవాలి? నరకానికి పోవాలి. యాడికే? అదే మన ఇష్ట ప్రకారంగా కాకోకుండా, దేవుడు చేయొద్దన్న పని చేయకోకుండా, దేవుడు మరి ఏ పని అయితే చేయమన్నాడు, ఆయన చిత్త ప్రకారంగా ఎలా నడుచుకోమన్నాడు, అవన్నీ కూడా చేస్తే మనకేం దొరికింది? ఏం దొరికింది? పరలోక రాజ్యము దొరికిద్ది. దీన్ని తీసుకొని ఇసిరాత్త ఇద్దరికి.
దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎటు నుంచి వచ్చిందంట మడ్డి? ఆ మురికి ఆడ నుంచి వచ్చింది. మడ్డి అన్న మురికి అన్న రెండు ఒకటే. ఇది ఆడ నుంచి వచ్చింది. ఇప్పుడాగా చెప్పింది. దేవుడు చేయొద్దన్న పనులు చేసుకుంటా ఉంటే నీటిగా ఉన్న కొండ మొత్తం కూడా బురద అయితే, మురికి అయితే. అప్పుడు దాకా దేనికి ఒక పూట నీళ్లు పోసుకోకుండా ఉంటే అప్పుడు సూపర్ ఉండిద్ది. అసలుకి ఎండాకాలంలో ఒక్క పూట నీళ్లు పోసుకోకపోతే చేదరే, చిరాకే, మడ్డిగా ఉంది, బాకగా ఉంది అనుకుంటా. ఇది ఆడ నుంచి వచ్చింది. ఈ మామూలుగా మనకి ఈ మట్టి, ఈ మురికి, ఈ జగట, ఈ అంతా కూడా చేదరు, ఇదంతా యాడ్ నుంచి వచ్చింది. ఈ శరీరం ఏంటది? మట్టి శరీరం కదా. మనం పగులు ఓరుకుంటామా, అటు ఇటు తిరుగుతాం, ఆ పని ఈ పని చేసుకుంటా ఉంటాం. అప్పుడు ఆ రోడ్డు మీద పోయే దుమ్ము మీద పన్ను, ఈ పని చేసే దుమ్ము మీద పన్ను, ఆ దుమ్ము మీద పన్ను, ఈ దుమ్ము మీద పన్ను, పని చేసి చెమట కారణం ఇవన్నీ ఉంటే స్నానం చేసేటప్పుడు ఎంత మురికి వచ్చిద్దా రాదా? వచ్చిద్దా అన్నోళ్ళు చేతులు అతండి. స్నానం చేసేటప్పుడు ఎంత మురికి వచ్చిద్ది అన్నోళ్ళు చేయత్తండి. దేవుని స్తోత్రం. మరి కొండకు కూడా అట్నే మురికి పట్టిందంట. ఆ కొండ ఏంది? హృదయం అనే కొండ. ఏం కొండ? హృదయం అనే కొండ. ఆ హృదయం అనేటటువంటి కొండకి శ్రమ అంట. శ్రమ. మట్టి కలిగి ఉంటే నీకు శ్రమ. నా మాట వినకపోతే నీకు శ్రమ. నేను చెప్పిన మాటల ప్రకారంగా నడవకపోతే నీకు శ్రమ. నువ్వు పాపం ఒప్పుకోకపోతే నీకు శ్రమ. దోషములు ఒప్పుకోకపోతే నీకు శ్రమ. అతిక్రమములను ఒప్పుకోకపోతే నీకు శ్రమ. ఇవన్నీ చేయొచ్చు కానని చెప్పొచ్చుగా దేవుడు. ఎందుకంటున్నాడు ఇవన్నీ చేయొద్దు అని చెప్పి? ఎందుకంటున్నాడు? చేయొచ్చాయా, చేసినా కానీ పరలోక రాజ్యానికి వస్తారు అని చెప్పొచ్చు కదా. ఎందుకని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుడు కనుక నన్ను వలె మీరు పోలి నన్ను వలె మీరు నడుచుకోండి, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. కావున మరి మనం అందరం ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి మడ్డిని, మనలో ఉన్నటువంటి పాపములను, మనలో ఉన్నటువంటి దోషములను, మనలో ఉన్నటువంటి అతిక్రమములను, మనలో ఉన్నటువంటి నరహత్యతనాన్ని, మనలో ఉన్నటువంటి దొంగతనాన్ని, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క కార్యమును కూడా ఏం చేయాలి? దేవుని ద్వారాగా క్షమాపణ పొందుకోవాలి. క్షమించకపోతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మనము ఎంత ఘోర పాపిష్ఠులమైనా, ఎంత ఘోర దోషులమైనా, ఎలాంటి అపవిత్రులమైనా సరే దేవుడు మన పాపాలు, అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా క్షమించాలి. నేను క్షమించను పో, నీకు నాకు వ్యతిరేకంగా ఉంది, నువ్వు నేను విరోధంగా ఉన్నావు అని చెప్పేసి దేవుడు అన్నాడా? ఇప్పట్లో క్షమించడానికి అందరికి కూడా తలకాయ నొప్పి అయిపోయింది. క్షమించలేకపోతూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని సృష్టించిన సృష్టికర్తే మానవుడిగా, మనుషులకు మనుషుడిగా, కుమారులకు కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి మన యొక్క పాపములు, దోషములు, అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా క్షమించితే, ఆయన యొక్క రక్తం ద్వారా కడుగుతుంటే మనకే గర్వం. ఏంటది? గర్వం.
ఎదుటి వ్యక్తిని క్షమించటం గర్వం వేస్తుంది. క్షమించమ్మా, క్షమించయ్యా అని చెప్పేసి అడగటానికి మనకేమవుతుంది? సిగ్గు కాదు, మొఖమాటం. నేనేందుకు క్షమించేది? నేనేందుకు క్షమించేది? నేను చెప్పిన మాట అన్నాడా నేను క్షమించటానికి? ఒకసారి క్షమించితే మళ్ళా పదే పదే దాన్ని దొవ్వుకొని వచ్చి మళ్ళా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇంక నేనేందుకు క్షమించేది? ఇంక నాకు క్షమాపణ ఆడొచ్చేదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏమిటది అని అంటే, క్షమాపణ అంటే ఏమిటి, క్షమించడం అంటే ఏంది, క్షమాపణ ఏంది, క్షమించుట ఏంది? క్షమాపణ అనంటే ఒకసారి క్షమాపణ తీసుకున్నప్పుడు దాన్ని వదిలేయాలి, దాన్ని వదిలేసేయాలి. దాన్ని పట్టుకొని ఉయ్యాలూగినట్టు ఉయ్యాల చంపాలా ఉయ్యాల చంపాలని ఒకటం కాదు. ఇప్పుడు నేను మీకు బాధాకరమైనటువంటి మాట కనుక ఏదన్నా చెప్తే, అబ్బా పాస్టర్ గారు పలానా మాట చెప్పాడు, ఓ అమ్మో నా గుండెల్లో గుచ్చుకుపోయింది, ఓ అయ్యో నా గుండెల్లో గుచ్చుకుపోయింది, రేపటి నుంచి నేను ఈ పాస్టర్ గారు చర్చికి రాను. పాస్టర్ గారు నువ్వు ఏమంటున్నావు? వాక్యాలతో పడితే అంత అటు పాస్టర్ గారు ఏమంతుని పడితే అంట పాస్టర్ గారు, అమ్మో నాకు వద్దయ్యా, నీ వాక్యం వద్దు, నువ్వు వద్దు, నేను రేపటి నుంచి నీ చర్చికి కూడా రాను పాస్టర్ గారు, నేను వేరే చర్చికి పోతా. ఏమంటారు? ఏమంటారు? వేరే చర్చికి పోతా. యాడికి పోయినా కానీ నీకు పొడిచే వాక్యం పొడుతూనే ఉండిద్ది. ఎందుకు? నీలో నాలో మన అందరిలో తప్పు ఉంటే బైబిల్ గ్రంథం వాక్యమే మనల్ని పొడిచింది. ఎందుకు? సరిచేసుకో, సరిచేసుకో, క్షమాపణ పొందుకో, పలాని విషయాన్ని గురించి క్షమాపణ పొందుకో, పలాని విషయాన్ని గురించి క్షమింపబడు, నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పేసి ఏం చేసిద్ది వాక్యం. ఏ పాస్టర్ గారి కాడికి పోయినా, నా కాడికి వచ్చినా నేను మామూలుగా ఏదో స్వస్థతల గురించి చెప్దాము, దాని గురించి చెప్దాం, దీని గురించి చెప్దాం, పాపాల గురించి చెప్దామని చెప్పేసి ఇలాగ అనుకున్నాను అనుకోండి. వచ్చి ఇక్కడ చెప్పేటప్పుడు దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ఈ వాక్యం మరలా పోయి పొడుచుకుంది, మళ్ళీ పోయి పొడుచుకుంది. నువ్వు అలా దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నావు, జాగ్రత్త, నువ్వు క్షమాపణ పొందుకో, సరిచేసుకో అని చెప్పేసి ఆ వాక్యం మళ్ళీ ఎట్లా ఎందుకు పొడిచేది? క్షమించబడతామని, సరిచేసుకుంటామని. వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పితరుల పాపములను, దోషములను, అతిక్రమ క్రియలన్నిటిని కూడా క్షమించి ఉన్న ప్రకారముగా మన పాపములను, మన దోషములన్నిటిని కూడా దేవుడు క్షమిస్తాడు. మనము ఎదుటి వారిని క్షమిస్తే మన పాపములను దేవుడు క్షమిస్తాడు. అది కూడా మన యొక్క మనస్ఫూర్తిగా, మన యొక్క హృదయపూర్వకముగా క్షమాపణ పొందుకోవాలి. అంతేకాని అందరు తీసుకుంటున్నారు కానీ అని చెప్పేసి నేను కూడా తీసుకోవాలని చెప్పేసి, క్షమించండి పాస్టర్ గారు, క్షమించండి పాస్టర్ గారు, క్షమించండి అమ్మారు, క్షమించండి, అందరు నన్ను క్షమించండి అని చెప్పేసి అందరికాడికి క్షమాపణ తీసుకొని మళ్ళీ వచ్చి
ఈ లోకానికి వచ్చింది దేనికి? పగళ్ళ ప్రతీకారాలు తీర్చుకోవడానిక? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ద్వేషించమంటుందా? కర్రలు తీసుకొని కొట్టుకొని రా నాయన అని అంటుందా? ఏమంటుంది? అందరు చెప్పాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని అంటుంది. ప్రేమ ఉన్న చోట దేవుని యొక్క ఆత్మ ఉండిద్ది. సమాధానం ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఎందుకంటే సమాధానానికి కర్త అయినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎవరు? సమాధానానికి కర్త అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన యొక్క కుటుంబంలో సమాధానం లేదు అని అంటే కారణం ఏంది? మన కుటుంబంలో అపవాదికి స్థానం ఇస్తూ ఉన్నాం. మన యొక్క మట్టి కలిగినటువంటి కొండకి మురుగు పడితే అపవాది వచ్చి పక్కనే సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. అపవాది మన యొక్క హృదయం అనేటటువంటి హృదయానికి, మన ఆలోచనలకి కుర్చీ వేసుకొని ఎట్టు కూర్చుంటాడు. నెలకు కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఎందుకు వేసుకొని కూర్చుంటాడు? ఎందుకు కూర్చుంటాడు? మనలో ఏం లేదు, ప్రార్థన లేదు. ఏం లేదు? ప్రార్థన లేదు. ఏదో ఆదివారం చాలా మంది ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి పోతారు, పండగకు ఒకసారి పోతారు. ఎప్పటికి? పండగ వచ్చినప్పుడు ప్రార్థన, సంవత్సరానికి వచ్చినప్పుడు ప్రార్థన, దేవుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన. దేవుడు జ్ఞాపకం రానప్పుడు ప్రార్థన లేదు. జ్ఞాపకం రానప్పుడు ప్రార్థన లేదు. అబ్బే, కొత్త సంవత్సరం వచ్చిందాక ప్రార్థన లేదు. అప్పుడు దాకా తింటాం, విర్రుగు తింటాం, మన పని మనం చేసుకోవటం. చేసినా కానీ నీటికి శుభ్రం చేసినా అది అటువంటిదో తెలుసా? మళ్ళీ దాన్ని దేశపోయి నీటికి శుభ్రం చేసి ఒక ఆడ పెట్టాము, మళ్ళీ అది పోయి ఆడిపోద్ది, బురదగంటలో పోయింది. నీటికి తెల్లగా రుద్దుతాడు, మెరిసిపోయేటట్టు రుద్దుతాడు. సబ్బు వేసి, షాంపూ వేసి, సరుపు వేసి, అయ్యేసి ఇయ్యేసి తెల్లగా మెరిసిపోయేటట్టు రుద్దుతాడు. మనిషి కంటే తెల్లగా ఉండేటట్టు రుద్దితే మళ్ళీ అదేమైతే రుద్ది దాని ముక్కికి కమ్మి పెట్టి బంగారపు ముగ్గు పొడక పెట్టి నీట్గా అలంకరించి దానికి మళ్ళీ డ్రెస్ ఒకటి వేయాలి, షర్ట్ ఒకటి వేసి నీట్గా మనిషి తయారు చేసి అక్కడ నెలకొని అక్కడ వదిలేము. దీంతో పాటు ఇంకోటి పెద్దది వచ్చింది, దాన్ని చూసి అదేమో చెరువులో ఉండే బురదగుంటలో ఎంత సమ్మగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత నీట్గా ఉంటా నేను కొత్త డ్రెస్ వేసుకున్నా ఈ బురదగుంటలో అని చెప్పి అటు ఇటు డొల్లాడుతుంది. పంది, పెద్ద పంది. ఇప్పుడు దాకా తెల్లగొండ పంది ఉంది కదా, ఆ పంది ఆడిపోయింది. మా బంధువురాలు చూడు, అదిరా స్వర్గం అంటే ఏది బురదగొండ స్వర్గం అంటే అదిరా పరలోకం అంట. ఏదంట? అదిరా పరలోకం అని చెప్పి ఇది కూడా ఆ ముంత కంచి దొరికే అన్నాళ్ళైంది బురదగుంటలో దెక్క, ఈ అన్నాళ్ళైంది బుర్రలో ఆడిపోక ఏమంట
ఎన్నాళ్ళైంది బురదలో ఆడుకోక. అసలుకి పండగే పండగే పండగ. మన యొక్క స్వభావము కూడా ఎట్టుందంట, మన స్వభావం ఎట్టుందంట, అన్ని స్వభావం. ప్రార్థన చేసినట్టే చేస్తాయి, వాక్యం చదివినట్టే చదువు. అసలుకి చర్చిలోకి వచ్చి భక్తి పరుల్లాగా నీ వేసిన కానుకను అని పాడతాం. లేకపోతే యేసయ్యా నా ప్రాణం, లేకపోతే ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటేవి అని పాటలు పాడతాము. మళ్ళీ పోయి బురదగుంట కాడికి పోయి, ఓ బురదగుంట నువ్వు లేకపోతే నాకు సమ్మగా ఉండదే పాట బాల. ఓ బురదగుంట నువ్వు లేకపోతే నా ఒళ్ళు మొత్తం తెల్లగుండేదే. ఓ బురదగుంట నువ్వే నా సర్వస్వం నువ్వే. ఏంటిదంట, ఏంటిది సర్వస్వం? బురదగుంటే సర్వస్వం అంట. అందుకనే మానవుడు ఏంటంటే ఒక తప్పు చేసి మరలా పదే పదే అదే తప్పే చేస్తాడు. తెలిసి చేయని తెలివి చేయని చేస్తూనే ఉన్నాం, పొరపాట్లు చేస్తాం, అతిక్రమములన్నీ చేస్తాం. కానీ వీటి నుంచి విడిపింపబడాలి అని అంటే ఈ మడ్డి కలిగినటువంటి కొండ నుంచి మనము, ఈ మన యొక్క కొండకి మడ్డి పట్టినటువంటి కొండలాగా మారిపోయింది. ఆ మడ్డిని ఎక్కడ తవ్వుకోవాలి? ఎక్కడ తవ్వుకునేది? రోజు మన అమ్మోళ్ళు ఏం చేస్తారు? మన అమ్మోళ్ళు కానీ మన మన తల్లి ఏం చేసిద్ది? అన్నం వండుకున్న డేసాలు పొద్దున్నే ముందేసుకొని, లేకపోతే సాయంత్రం ముందేసుకొని అంట్లు సబ్బు ఒకటి తీసుకొని రుద్దుడే రుద్దుడు. ఎప్పుడు దాకా రద్దుడు? తెల్లగా వచ్చిన దాకా రుద్దుతూనే ఉంది. ఎప్పుడు దాకా? మన వండినటువంటి కొండ తెల్లగా వచ్చిన దాకా రుద్దుతూనే ఉండిద్ది. దాని కొండ మసిపోయిన దాకా రుద్దుతూనే ఉంది. తెల్లగా మెరిసిపోయిన తర్వాత అప్పుడు నీటికి కడిగి. మరి మన హృదయం అంట్లయితే కడుగుతాను, పైన అయితే దేహానికైతే తెల్లగా ఎర్రగొండాలని చెప్పేసి అసలు ఏమీ లేవు. ఒక్కొక్కళ్ళు అయితే ఎర్రగా వచ్చినా కూడా ఇంకా రుద్దు రుద్దు రుద్దు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన యొక్క కొండకి మడ్డి పట్టింది కదా, ఆ మడ్డి ఎవరు కడుగుతారు? దేవుడు కడుగుతాడు, దేవుడు కడుగుతాడు. కానీ మనం ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? పైకి పోవాలా? పైకి పోతే కడుక్కుంటావా?
దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నేను పలానా పాపం చేశానయ్యా, దోషం చేశానయ్యా, అతిక్రమాలు చేశానయ్యా, వాళ్ళని తిట్టానయ్యా, ఏళ్ళని తిట్టానయ్యా, వాళ్ళని నరిచానయ్యా, ఏళ్ళని నరిచానయ్యా, వాళ్ళ మీద విరోధం పెట్టుకున్నానయ్యా, ఏళ్ళ మీద విరోధం పెట్టుకున్నానయ్యా, వాళ్ళని అన్నానయ్యా, ఏళ్ళని అన్నానయ్యా, వాళ్ళని క్షమించలేదయ్యా, ఏళ్ళని క్షమించలేదయ్యా, వాళ్ళని తిట్టానయ్యా, ఏళ్ళని తిట్టానయ్యా, వాళ్ళ మీద సాడీలు చెప్పానయ్యా, ఏళ్ళ మీద సాడీలు చెప్పానయ్యా, నా తల్లిదండ్రులు కొట్టానయ్యా, తిట్టానయ్యా, అరిచానయ్యా, క్షమించాయా అని చెప్పి ఇలాగా మనం చేసినటువంటి ప్రతి ఒక్క తప్పు, ప్రతి ఒక్క పొరపాటు కూడా క్షమాపణ అనే దాని ద్వారాగా మనం క్షమాపణ పొందుకోవాలి. క్షమాపణ తీసుకున్న తర్వాత క్షమించబడాలి అంటే ఇప్పుడు నేను నిన్ను అయ్యా తప్పైంది నన్ను క్షమించయ్యా అని చెప్పేసి క్షమాపణ తీసుకుంటా. నువ్వు లాన్ ఒకటి పెట్టుకొని ఈయనకి అసలుకి ఎంతసేపు చెప్పినా కానీ ఈయనకి చెవు నాటదో, ఇప్పుడు క్షమాపణ తీసుకుంటాడు, మళ్ళీ కాసేపటికి నువ్వెంత అంటే నేనంత అని అంటాడు, నువ్వు మీసం మెలేస్తే నేను అసలు తొడగొడతానని అంటాడు. నేను ఇంక ఈయనకి క్షమాపణ ఇచ్చేదే ఉంది, అన్నావు నేను నీకు క్షమాపణ లేదు, ఏం లేదు, సరేలే క్షమిస్తాను అంటున్నావు, క్షమించి అని చెప్పి చేయొద్దు. క్షమాపణ తీసుకుంటా. నన్ను క్షమించాయా అని అంటే నేను కూడా క్షమించాను, నన్ను కూడా క్షమించాను అన్న తర్వాత కాసేపు ఆగి ప్రార్థన అయిపోయి ఎప్పుడైతే చర్చి బయటికి వెళ్ళాము ఇక మొదలు పెడతాం. ఏంటిది మొదలు పెట్టేది? పంచాంగం మొదలు పెడతాం. మొదలు పెడతాం పంచాంగాలు మొదలు. ఆ పంచాంగాల వలన మనకి ప్రయోజనం ఉందా? బూతులు తిట్టడం వలన ప్రయోజనం ఉందా? అబద్ధాలు చెప్పటం వలన ప్రయోజనం ఉందా? పాపం చేయటం వలన ప్రయోజనం ఉందా? శరీరానికి సంతోషం, శరీరానికి ఆనందం. పాపం చేయటం వలన శరీరానికి ఆనందం, శరీరానికి సంతోషం. దోషము చేయటం వలన శరీరానికి ఆనందం, సంతోషం. అంతేకాని ఆత్మకి ఆనందం, సంతోషం ఉండదు. ఆత్మకి ఆనందం, సంతోషము, పరమానందం కావాలి అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎప్పుడైతే క్షమించి ఎదుటి వారిని క్షమించి మనం క్షమింపబడతామో హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, అప్పుడు దేవుడు మన తప్పులను, పాపములను, దోషములు అన్నిటిని కూడా క్షమిస్తాడు. క్షమించి మనకున్నటువంటి ఆ కొండ మడ్డి మొత్తం కూడా తీసేసి రుద్ది దావీదు గారు ఒకసారి ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, అయ్యా నేను మడ్డి పట్టిపోయి ఉన్నాను, నన్ను హిస్సోపుతో హిమము కంటే తెల్లగా ఉండినట్లుగా నీ యొక్క హిస్సోపుతో నన్ను నీటిగా శుభ్రంగా కడుగయ్యా, కడుగో. ఏం చేయాలంట? కడగాలి. ఏ వదిలే భాష గారు వారానికి ఒకసారి బల్లారాధన తీసుకున్నాగా, నెలకు ఒకసారి బల్లారాధన తీసుకున్నాగా, అప్పుడు కడగవచ్చులే పాప, అప్పుడు చేయొచ్చులే క్షమాపణ అంటే. అయితే నెలకోసారి స్నానం చేయి, నెలకోసారి అన్నం తిను, నెలకోసారి అండ్లు కడుక్కో, నెలకోసారి ఇల్లు శుభ్రం చేసుకో, నెలకోసారి చేయగలుగుతామా? నెలకొకసారి ఎందుకని చేయలేదు? నెలకొకసారి అన్నం తినగలుగుతామా? ఒక రోజులో ఒక పూట తినకపోతేనే ఆటం. రోజులో 3 పూటలు తింటాం, 3 పూటల్లో ఒక పూట తినకోకుండా ఉంటేను ఈ ఆకలి కోపం మొత్తం కూడా కూర్చో ఫ్యామిలీ మీద చూపించే, పిల్లల మీద, భార్య మీద, తల్లి మీద, తండ్రి మీద. అసలు ఏం లే, కొంచెం ఇట్ట కదిలితే
యాడ్ నుంచి వచ్చింది ఈ కోపం? ఆకలి ద్వారా వచ్చింది. ఆకలి ద్వారాగా కోపం వచ్చింది. దేవుడు అంటున్నాడు, కోపపడుడి గాని పాపం చేయమాకన్నా. కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడొద్దు. కోపంలో నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేయొద్దు. కోపములో వాటికి ఏం చేయొద్దు అంటున్నాడు? వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ఉండొద్దు, నాకు వ్యతిరేకంగా పాపం చేయొద్దు, నాకు వ్యతిరేకంగా దోషం చేయొద్దు, నాకు వ్యతిరేకంగా అతిక్రమణలు చేయొద్దు, నాకు వ్యతిరేకంగా వాటికి నువ్వు జీవించొద్దు. జీవించావా నీకు నరకం తప్పదు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బల్ల గుద్దాల్లో చదువుతున్నారు. బల్ల గుద్దాల్లో చదువుతున్నారు. ఎందుకు? యేసు ప్రభు వారు ఏమవుతాడు? మన సొట్టమా? యేసు ప్రభు వారు ఎవరు? మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినా దేవుడు. మనల్ని సృష్టించింది ఆయన అంటే ఎవరు? మన తండ్రి. ఎవరు? మన తండ్రి. ఆది కాండంలో ఏం చెప్తున్నాడు? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆయన తన భూమి నిరాకారముగాను శూన్యముగాను సృజించెను, కానీ చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నది అని చెప్పేసి అలాగా సృష్టి మొత్తాన్ని సృష్టించుకుంటూ వచ్చిన తర్వాత 26వ వచనంలో ఏం చెప్తున్నాడు? సృష్టి మొత్తం అయిపోయింది కాబట్టి దేవుని యొక్క ఆత్మ నేను నరులను మానవులను చేద్దాము, నరుని చేద్దాము, చేసి వాళ్ళని ఈ భూమి మీద ఉంచాలి, ఈ భూమి మీదకి నేను నరులను తీసుకొని రావాలి అని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన యొక్క ఆలోచనను వ్యక్తపరిచాడు. 2వ అధ్యాయంలో ఏం చేశాడు? మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మకు ఉన్నటువంటి నాసికా రంధ్రములు ఏంటి? మనకు రంధ్రాలు ఆడున్నాయి, నాసికా రంధ్రాలు ఆడున్నాయి. 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, నోరుంది, 2 కళ్ళు ఉన్నాయి. మనకి ఆ ఉన్నటువంటి రంధ్రములలో అన్నిటిలో కూడా దేవుడు ఆయన యొక్క జీవాత్మను ఊదాడు. రంధ్రములన్నిటిలో నుంచి ఊదాడు. జీవాత్మను ఊదినప్పుడు ఆ జీవాత్మ ఆ మట్టి అనేటటువంటి బొమ్మలోకి వెళ్ళిపోయి నరుడు జీవాత్మ ఆయను. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఆ నరుడికి ఏం పట్టిందంట? మడ్డి పట్టింది. ఎట్టున్నాడంట? సేమ్ పంది ఉన్నట్టే ఉన్నాడంట. ఆ మడ్డి పట్టిన మనిషి మడ్డి కడుక్కుంటున్నాడు, మళ్ళీ పోయి మట్టిలోనే ఉంటున్నాడు. మడ్డి కడుక్కుంటున్నాడు, కాసేపు తెల్లకుంటున్నాడు, మళ్ళీ పోయి మట్టి పూసుకుంటున్నాడు. ఇంకేంది? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము మడ్డి కడుక్కున్నాము అని అంటే అప్పుడు మనము ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళమే. బాప్టిజం తీసుకోగానే మన పాపాలు క్షమింపబడ్డాయి అనుకోవటం మన పొరపాటు. అది మారు మనసు పొందగానే మన పాపాలు క్షమింపబడ్డాయి అంటాం పొరపాటు.
ఎలా? నేను కొంతమందిని ఏమని అడుగుతానండి, నన్ను అడుగుతారు, అన్నా మీరు బాప్టిజం తీసుకున్నారా, మీరు రక్షింపబడ్డారా? నేను బాప్టిజం తీసుకున్నా, రక్షింపబడ్డాను, అభిషేకం కూడా తీసుకున్నా, పాస్టర్గా అభిషేకం కూడా తీసుకున్నాను అని చెప్పంటే, సరే అన్న ఎప్పుడు రక్షింపబడ్డావు, ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు, డేట్ ఏంది, డేట్ కావాలి. సరే రక్షింపబడ్డా, మీరు రక్షింపబడ్డారా, మీరు బాప్టిజం తీసుకున్నారా? నన్ను అడిగిన వ్యక్తి ఎట్లున్నాడు అనుకున్నా? అప్పుడు దాకా తాగి 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 మెలకొని మాలేసుకొని మాలేసుకొని ఎందుకంటే మాలు తీసిన దాకా కూర్చొని మాట్లాడకూడదుగా, మాలు తీసిన దాకా ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదుగా. నెలకొని కూర్చొని ఎట్ట అడిగేశారు. నేనన్నా, అన్నా మరి దీక్ష చేశారు కదా, ఎన్ని రోజులు ఏమున్నాయా? 40 రోజులు. మన ఈస్టర్ పండుగ అయిపోయిన దాకా ఉన్నాము. ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ మాలు తీసేస్తాము. తర్వాత ఏం చేస్తాము? ఏం చేసేది ఏమన్నా అసలు మామూలుగా మాట పుట్టింది. ఒక అతనైతే ఏం చేశాడు అనుకున్నా, మాల వేసుకొనే ఉంటాడు. అసలుకి నేను మాల వేసుకొని ఉంటాను కాబట్టి నీ వ్యవహారం అట్టుంది, మాల తీసుంటాను అసలు కేవలే సుప్రభాతాలు మామూలు పలికేవాడు కదా. ఎందుకు? అతని నోటి మాట, నోటి వాక్ శుద్ధి, నోటి మాట అట్లా ఉంది. ఒకళ్ళు ఉన్నారు, ఒకవైపునేమో పాస్టర్ గారు వందనాలు అని కసేపు, ఏందిరా అని కసేపు, మళ్ళీ ఆయన పాస్టర్ గారు ఆ కుర్రాడు పాస్టర్ గారు వాళ్ళ నాన్న సేవా పరిచర్య చేస్తుంటే వాళ్ళ నాన్నతో పాటు ఈ కుర్రాడు కూడా ట్రైనింగ్ తీసుకుంటుంటే పాస్టర్ గారు నార్మల్ ముందు చెప్తారు. మళ్ళీ తర్వాత ఏడుందిరా ఏడు చేసినప్పుడు, అరే నాన్న సరే రా ఏందిరా అదిరా ఇద్దరా గుడ్డు చూసిన ఇక అప్పుడు ఏడుంది, మనిషి ఆడుంది. మాలేసుకున్నామంటే నేను నీ యొక్క పొజిషన్ మారకపోతే, నీ యొక్క ప్రవర్తన మారకపోతే, ఇక నువ్వు దానికి అదే మాలేసుకొని ఏంది లాభం? ఏంది? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము ఒక పని చేస్తున్నాము అని అంటే దానికి ఏముండాలి? అర్థం ఉండాలి. అర్థం పార్థం లేకపోకుండా చేస్తున్నావులే నాన్న తగులుకొని చేస్తున్నావు అని అంటే ఏం చేసేది? చేసినా కానీ దానికి ఎలాంటి అర్థం లేకపోతే, అర్థం పార్థం లేకపోతే ఈ యాడ్ నుంచి స్టార్ట్ చేసి యాడికి వెళ్ళి ఆపలేవుగా. పని చేసుకునే బాధ, ఇంకెప్పుడు దానికి విడుదల? ఎప్పటికీ ఆగిపోయేది ఆ పని. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము విశ్వాస విషయంలో కానీ ప్రార్థనా విషయంలో కానీ వాక్యము విషయంలో కానీ దేవుని యొక్క నడవడిక విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో కానీ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. దేవుని స్తోత్రం. ఉంటేనే మన యొక్క కుటుంబములలో గొప్ప గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకున్నటువంటి కొండకి ఏం చేయాలి? కొండను ఏం చేయాలి? శుభ్రంగా అంట్లు పీసేసి కొండ నీట్గా గడుక్కోవాలి. దేవుడి కాడుంది. ఏంటది? దేవుడి కాడుంది.
మన కొండ మట్టి బాగొట్టేది సబ్బు, పీసు, ఇవన్నీ కూడా మట్టి బాగొట్టేటటువంటి మెటీరియల్స్ మొత్తము కూడా ఎవరి కాడ ఉన్నాయి? దేవుడి కాడ ఉన్నాయి. అవి ఎట్ట పొందుకోవాలి? అయ్యా నేను ఇందాక చెప్పేది, ప్రార్థన చేసి మోకరించి, అసలుకి మోకరించి, మోకాళ్ళ దాంట్లో దిగకూడదు. ఎప్పుడు దాకా? నేను నిన్ను క్షమించాను అన్నదాకా కూడా మోకాళ్ళ దాంట్లో దిగ. పట్టుకుపోతే మహా అయితే మోకాళ్ళు పట్టుకుపోతాయి, లేదంటే మంటలు పడతాయి మోకాళ్ళు, అంతే. అంతేగాని మన ప్రాణం ఏం బాదుగా పోయిద్దా మన ప్రాణం? అప్పుడు వచ్చింది కన్నీటి ప్రార్థన వచ్చింది. ఏం ప్రార్థన? గట్టి ప్రార్థన, కన్నీటి ప్రార్థన వచ్చింది. అసలు అరే నాన్న, ఇప్పుడు అసలుకి ఒక 10 నిమిషాలు మోకాలు దాన్ని ఏంటి అయ్యా అని అంటేనే దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్ట వంకలు పెట్టడం ఏం చేయాలి? చేస్తే గట్టిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అసలుకి దేవుడు ఆయన కార్యాన్ని చేస్తాడంటే, మనం అసలు ఎంత వెలపెట్టుకున్నా కానీ దేవుడు చేసేటటువంటి కార్యానికి దానికి రుణాన్ని మనం తీర్చుకోలేం. దేవుని స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకోవాలి. అందరం మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించాలి అందరూ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాన్ని బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా. అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన, నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభువా. అయ్యా నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా ఈరోజు నా తండ్రి, అయ్యా మాకు ఉపయోగపడేటటువంటి వాక్యం, మాకు ఉపయోగపడేటటువంటి మాటలను నీ జీవరంధంలో నుంచి మాకు వినిపించినటువంటి దేవా, నీకే స్తుతులు నా తండ్రి, నీకే స్తోత్రాలు నా ప్రభువా. యేసయ్యా, అయ్యా నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యం ఈ రోజు మాకు వినిపించినటువంటి దేవా, నీకే స్తుతులు నా తండ్రి. ఆ వాక్యాన్ని నా తండ్రి అపవాది ఎత్తుకుపోకోకుండా ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని, నీ వాక్య ప్రకారంగా నడుచుకొని, నీ అందు భయభక్తులు కలిగి జీవించి, నీ చిత్త ప్రకారంగా నడుచుకొని, నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరం కూడా చేర్చబడినట్లుగా సహాయం చేయండి. అయ్యా యేసయ్యా, అయ్యా తండ్రి, యేసు ప్రభువా, అయ్యా కృప కలిగినటువంటి దేవా, నీకే స్తుతులనాథ, స్తోత్రం. అయ్యా ఈ ఉన్నటువంటి ఈ కాస్త సమయంలో అయ్యా మీరు మాకు మరి మంచి గొప్ప వర్తమానాన్ని మీరు మాకు నేర్పించినందుకు నీకే స్తుతులు ప్రభువా. అయ్యా ఓ ప్రభువా, అయ్యా నీ చిత్తమైతే, నీ దయ అయితే నా తండ్రి ఇంకా వచ్చే వారము కూడా నా తండ్రి, అయ్యా ఇంకా గొప్ప గొప్ప అనుభవములు, గొప్ప గొప్ప నీ యొక్క మర్మములు మాకందరికి కూడా నాయన నేర్పించి వినిపించండి. వాటి ప్రకారంగా మేమందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి నా తండ్రి అవిశ్వాసాన్ని తీసేయండి. అయ్యా అవిశ్వాసాన్ని తీసేయండి నా తండ్రి, నిర్లక్ష్యాన్ని తీసేయండి. చేద్దాములే, చూసుకుందాములే, క్షమించుదాములే, పాపాలు క్షమించుకోవచ్చులే, ప్రార్థన చేయవచ్చులే, వాక్యం చదవచ్చులే అనేది ఇలాంటి నిర్లక్ష్యాన్ని తీసేయండి. నీ యొక్క
మంచి మార్గంలో నడిపించమని ప్రార్థించడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. అయ్యా మరి ఈ మైక్ ద్వారా విన్నటువంటి నీ ప్రజలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లైవ్ లో వింటున్నటువంటి నీ ప్రజలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరము అందరము కలిసి మా జీవితాలు మార్చుకోవాలి. నీ చేతి ప్రకారంగా నడుచుకోవాలి. నీ రాజ్య వారసులంగా మా కొండకున్నటువంటి మట్టిని తీసేసి నీ రాజ్య వారసులంగా అందరం కూడా చార్చబట్టుకు సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినదినో దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావము యుగ యుగముల తరతరముల నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది అనంత నాశనమే పోను. సంపూర్ణ విజయమును, స్వస్థను, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం.